వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనకు ఒక లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. సో మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఓనర్ దగ్గరుండి కట్టించుకున్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. సో మనకు టోటల్గా హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. సో 120 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసినండి. మనకు డైమెన్షన్ వచ్చేసి 24/45 డైమెన్షన్ ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ 24 ఉంటుంది, బ్యాక్ సైడ్ 45 ఉంటుందండి డైమెన్షన్ వచ్చేసి. సో అలాగే మనకు ఇక్కడ సంప్ ఇచ్చారు, అలాగే ఇక్కడ బోర్ ఇచ్చారండి. బోర్ వచ్చేసి 600 ఫీట్లు బోర్ వేశారండి, కానీ మనకు 100 ఫీట్లలోనే వాటర్ పడిందండి. సో అలాగే మనకు సంప్ వచ్చేసి 5000 లీటర్ కెపాసిటీతో సంపు కట్టారండి ఇక్కడ. సో మనకు ఫ్రంట్ సైడ్ గ్రానైట్ కానీ అలాగే టైల్స్ కానీ చాలా క్వాలిటీ యూజ్ చేశారండి దీంట్లో. సో మనకు లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది, చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది. సో మనకు మెటీరియల్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదండి, అన్ని హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకు స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారండి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, ఎంట్రన్స్ డోర్ కూడా టేక్ డోర్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎంట్రన్స్లో ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు, అలాగే మనకు రైట్ సైడ్ ఒక విండో ఇచ్చారండి. సో వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ చాలా బాగుంటుందండి. సో మనకు ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా ఇచ్చారు, ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. సో మనకు ఇక్కడ నుండి కూడా ఒక విండో ఇచ్చారు. సో మనకు ఫాల్ సీలింగ్ కానీ, ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ, కలర్స్ కానీ, డిజైన్ కానీ, సో అన్నీ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారండి. సో మనకి ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. అది పూజా రూమ్ కూడా మంచిగా స్పేసెస్గా ఉంటుంది, దీంట్లో కూడా టైల్స్ వేశారు. సో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. సో మనకు ఈ కిచెన్లో సో ఇక్కడ 2 ట్యాప్స్ ఇచ్చారండి, ఒకటి మంజీరా వాటర్ ఇచ్చారు, అలాగే మనకు ఒక బోర్ వాటర్ ఇచ్చారు. సో మనకు 2 ట్యాప్స్ ఇచ్చారు. సో మనం కిచెన్లో టైల్స్ కూడా చూసుకోవచ్చండి, చాలా కాస్ట్లీ టైల్స్ వేశారు. సో ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ ఇచ్చారు. సో మనకు ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సో ఫాల్ సీలింగ్, అలాగే ఫాల్ సీలింగ్ లైట్ కానీ, అలాగే మనకు వాల్ డిజైన్ కానీ, సో చాలా మంచి డిజైన్స్ వేయించారండి. సో మనకి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ. సో దీంట్లో మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. సో ఓనర్ దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు అండి ఇది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా సో మనకు ఫాల్ సీలింగ్ కానీ, కలర్స్ కానీ, డిజైన్ కానీ, సో గ్రానైట్ కానీ టోటల్గా హై క్వాలిటీ గ్రానైట్ యూజ్ చేశారండి. సో మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. సో ఓవరాల్గా గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి స్పేసెస్గా కార్ పార్కింగ్ ఇచ్చారు, అలాగే 2 BHK ఇచ్చారు. సో 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అండి ఇది. సో ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యాము. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. సో మనకు నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చండి, చాలా గ్రీనరీ ఉంటుంది, ఎలాంటి పొల్యూషన్ ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఇది. సో మనకు ఎంట్రన్స్లో ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు. మనకు ఫస్ట్ ఫ్లోర్లో హాల్ కొంచెం స్పేసెస్గా వస్తుందండి. సో దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ, కలర్స్ కానీ, అలాగే వాల్ డిజైన్ కానీ, సో చాలా బాగుంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. టోటల్గా ఇది 120 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిరండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు, 1,05,00,000 చెప్తున్నారండి. ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు. సో మనకు ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా నుంచి కూడా మనకు ఇక్కడ ఒక
ఆ డోర్ ఇచ్చారండి. ఇక్కడ కామన్ వాష్ ఏరియా ఇచ్చారు. సో మనకు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కూడా యాస్టీస్ మనకి ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు. సో అలాగే మనకు పూజా రూమ్ పక్కన ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. టోటల్గా హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారండి. సో ఏ మెటీరియల్లో కూడా కాంప్రమైజ్ కాలేదు. అన్నీ కూడా చాలా కాస్ట్లీ మెటీరియల్ యూజ్ చేశారు. సో ఇది వచ్చేసి కామన్ ఏరియా అండి. సో మనకి రైట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సో వాల్ పెయింటింగ్ కానీ అలాగే ఫాల్ సీలింగ్ కానీ లైట్స్ కానీ సో దీంట్లో కూడా చాలా బాగున్నది. సో మనకు బ్రిక్స్ కూడా టోటల్గా కరీంనగర్ బ్రిక్స్ వాడారండి. సో ఇక్కడ వచ్చేసి కామన్ వాష్ ఏరియా అండి. దీంట్లో మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో చాలా స్పేసెస్గా ఉంటుందండి ఈ బెడ్రూమ్ కూడా. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. మనకు బాత్రూంలో టైల్స్ కూడా సో మంచి క్వాలిటీ టైల్స్ యూజ్ చేశారండి. సో టోటల్గా ఈ హౌస్ వచ్చేసి హైదరాబాద్ పసమామల దగ్గరలో ఉంటుందండి. నియర్ బై మనకు హైత్ నగర్ బస్ స్టాండ్ జస్ట్ 5 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. అలాగే మనకు జస్ట్ 2.5 కిలోమీటర్ రేడియస్లో విజయవాడ హైవే ఉంటుంది. అలాగే మనకు 500 మీటర్ డిస్టెన్స్లో పసమామల టు పెద్దంబర్పేట వెళ్ళే రోడ్డు ఉంటుందండి. నియర్ బై మనకు నారాయణ ఐఏఎస్ అకాడమీ కూడా ఉంటుంది. సో అలాగే స్కూల్స్ కాలేజెస్ కూడా దగ్గరలో ఉన్నాయండి. సో టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. లగ్జరీగా ఓనర్ దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు అండి ఇది. 120 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిర్రు. సో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 1,05,00,000 చెప్తున్నారు. రేటు ఇంకా తగ్గిస్తారు. సో మేము మా వీడియో టైటిల్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి. ఓనర్ నెంబర్కు కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. అలాగే మేము ఈ ఇంటికి వాడిన ప్రతి ఐటెం డీటెయిల్స్ కాస్ట్తో సహా మేము మా వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తామండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ చూడండి. సో చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.